బంగారపు గని అనమాట. ఒక మిరాకిల్ జరిగింది. 2 ఎకరాలు 26 గుంటలు అంటే మంచిగా ఒక 10 కోట్లు సంపాదించుకోవటం పెట్టుకున్న తర్వాత ఏమేమి జరిగింది స్వామి? మన ఇంట్లో బాగుంది, పాజిటివ్. అంతకుముందు అక్కడిక్కడ తిరుగుతుంది, యాక్టివ్ ఉంటున్నా. ఇప్పుడు ఓకే, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఒక 2-3 ల్యాండ్లు సెటిల్మెంట్ చేసిన, ఇంకోటి పెద్ద ప్రాజెక్ట్ పడుతున్నా, ఒక 4 కోట్ల వరకు వస్తుంది. మీకు నమ్మకం వచ్చేస్తానే ఈజీగా సంపాదిస్తాను. పల్లెపల్లి సుదర్శన్ గారు షాద్ నగర్ దగ్గర కాకనూరు. మేడం గారి పేరు సునీత గారు. ఇంతకుముందు కాంట్రాక్ట్ చేసేవారు, కొద్దిగా ఆర్థికంగా మామూలుగా ఉండేవాళ్ళు. తర్వాత ఏం చేస్తారంటే అదృష్టం పెట్టుకున్నాక రియల్ ఎస్టేట్కి వెళ్ళారు. మంచిగా ఒక 10 కోట్లు సంపాదించుకోవటము, ఒక సంవత్సరం ఎంత పెట్టుకుని మంచి మార్గము, మంచి వ్యవహారము, ఇంట్లో బ్రహ్మాండంగా ఉండటము, ముఖంలో మంచి తేజస్సునే వస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు సార్, మీకు మంచి ముఖం అంతా తేజస్సుగా వస్తుందని. నిజంగానే వచ్చిందండి. అంత సుఖంగా సంతోషంగా ఉండటము, అందరూ అనుకూలం అయిపోవటము, అన్ని రకాలుగా బాగుందండి. చాలా సంతోషంగా వచ్చింది. నేను ఇప్పుడే మాట్లాడుతున్నాం, రాబోయే కాలం 100 కోట్లు సంపాదిస్తారంటే 100 ఏంటంటే 1000 కోట్లు కూడా సంపాదిస్తాను, ఆల్రెడీ మంచి మార్గం ఏర్పడిపోయింది అని అంటున్నారు. అదే మార్గంలో వెళ్ళండి. మీరే కాకుండా మీ ద్వారా 10 మంది బాగుపడేటట్టు ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడం, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం, అది లైఫ్ లాంగ్ ఏంటంటే మీ పిల్లలు ఆడపిల్లలకి ఒక ఆస్తి ఇచ్చినట్టు అయిపోతుంది. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతుంది. అయితే పెట్టుకున్న తర్వాత ఏమేమి జరిగింది స్వామి? మా ఇంట్లో బాగుంది, పాజిటివ్. అంతకుముందు అక్కడిక్కడ తిరుగుతుంటే యాక్టివ్ ఉంటున్నా. ఇప్పుడు ఓకే, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఒక 2-3 ల్యాండ్లు సెటిల్మెంట్ చేసిన, ఇప్పుడు ఇంకోటి పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నా, ఒక 4 కోట్ల వరకు వస్తుంది. అది ఓకే అయితే మీ దగ్గర 5 లక్షల వరకు పెట్టుకుంటే సార్. ఓకే, ఇక నెమ్మదిగా ఉన్ని 100 కోట్ల పనులు, 1000 కోట్ల పనులు అట్లాంటివి అనుకుంటే రియల్ ఎస్టేట్లో మీ మనసులో ఏదనుకుంటే అది అయ్యేటట్లు చేయటమే అమ్మవారి పని. పొద్దున మంత్రం, రాత్రి మంత్రం చదువుకోండి. మీకు నమ్మకం వచ్చేసిందా 100 కోట్లు సంపాదిస్తానే? ఈజీగా సంపాదిస్తాను. అద్భుతంగా ఉందా లైఫ్? ఉంది సార్. ఒక మిరాకిల్ జరిగింది సార్. అది 2 ఎకరాలు 26 గుంటలు వివాదంలో పడిపోయింది. అది మన అదృష్టం పెట్టుకున్నాక అది నాకు అనుకూలంగా వచ్చేసింది. 2 ఎకరాలు 26 గుంటలు అంటే ఇక హైదరాబాద్లో రేట్ ఎంత ఉంటుందో తెలుసు కదా. అన్ని రకాలుగా లాభం, సుఖం, సంతోషం అన్నీ చాలా బాగా జరిగిందని ఇప్పుడు ఏదో మిరాకిల్ జరిగింది అన్నారు, ఒకసారి చెప్పండి. మేము 2013లో మా నాన్న ఉన్నాడు సార్. అది మా నాన్నకి జర ఆరోగ్యం బాగాలేక జర ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా మా పాలెలు వాళ్ళు అలా అప్పటి నుంచి ఇస్తాంలే అంటే ఒక 1 year కింద అడిగిన, మన అదృష్టం పెట్టుకోకుండా అడిగితే మాకు ఇంకా 50 లక్షలు కావాలి, అట్లయితే ఇస్తామని. అయితే ఇంకా నేను రోజు ఊళ్ళో పెద్ద మనుషులు పిలిచి మాట్లాడితే 2 సార్లు 3 సార్లు మాట్లాడినా. 4వసారి ఇంకా మీ ల్యాండ్ మీరు తీసుకోరు, మా ల్యాండ్ మా డబ్బులు మాకు ఇరంటే, అరే ఊళ్ళో మాట అవుతుంది అని మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అంతకుముందు ఒప్పుకోలేదు కానీ అదృష్టం పెట్టుకున్నా ఒప్పుకుని ఇచ్చేసారు. రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు సార్. అబ్బా, ఇంక హైదరాబాద్లో 2 ఎకరాల 26 గుంటలు అంటే ఒక బంగారపు గని అనమాట. అవును సార్. ఇంక అట్లాంటివన్నీ రోజు జరుగుతూనే ఉంటాయి మీకు. అందుకనే సంతోషంగా చెప్పడానికి వచ్చారు ఆయన. సంతోషంగా చెప్పడానికి వచ్చి సన్మానం చేసి ఇంకా రాబోయే కాలం ఇంకా అద్భుతంగా ఉంటుంది స్వామి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.